బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దుబే సుప్రీంకోర్టును ఉద్దేశించి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో మత యుద్ధాన్ని ప్రేరేపించడానికి ఎవరైనా బాధ్యత వహిస్తే అది సుప్రీంకోర్టు మరియు దాని న్యాయమూర్తులు అవుతారు అన్నటువంటి పాయింట్ని ప్రస్తావించుకొచ్చారు. ఇందులో సుప్రీంకోర్టు వక్ఫ్ బోర్డు గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంది. కానీ గత 30 సంవత్సరాలుగా వక్ఫ్ బోర్డు అక్రమంగా ఆక్రమించుకున్న ఆస్తులు, సమాంతరమైనటువంటి న్యాయ వ్యవస్థ మరియు పన్నులు చెల్లించకపోవడం ఇవి కోర్టు కనిపించడం లేదా అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. అలాగే హిందూ దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నాయి, వాళ్ళ ఆదాయాన్ని మదర్సాలు, హజ్జు, తీర్థయాత్ర వక్ఫ్ బోర్డు, ఇఫ్తార్ విందు, రుణాలు మొదలైన వాటి కోసం ఖర్చు చేస్తారు. అదే సమయంలో హిందూ మత కార్యకలాపాల మీద ఆంక్షలు, వాళ్ళ పిటిషన్లను ఉరి తీయడం ఎంతవరకు సబబు అన్నటువంటి పాయింట్ని కూడా ఇక్కడ రైజ్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో విద్యా హక్కు చట్టం కింద హిందూ సంస్థలకి మైనార్టీలకు 25% రిజర్వేషన్ ఉంది. బట్ మైనార్టీల సంస్థల హిందువులకి ఎందుకు హక్కు లేదు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. కృష్ణ జన్మాష్టమి నాడు ఉట్టి ఎత్తు మీద పరిమితులు ఉన్నాయి, కానీ మొహర్రం హింస మీద ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? దీపావళి టపాకాయల పర్యావరణానికి హానికరం అంటున్నారు. పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గెలిస్తే క్రిస్మస్ పండుగ క్రాకర్స్ కాలిస్తే పర్యావరణానికి హాని కలదంటారు. ఇవన్నీ ఎంతవరకు సబబు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు.